నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారం మధ్యలో కాస్త స్తబ్దతగా ఉంది. వారాంతం మళ్ళా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, దూరం నుండి శుభవార్తలు అందుతాయి, చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రయ విక్రయాదులు లాభిస్తాయి. అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలు, గృహం క్రయ విక్రయాదులు అంటే గృహం కొనుక్కోవడం, భూమి కొనుక్కోవడం, ఇటువంటివి, వివాహాది సంబంధ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శ్రమ పడతారు, అసంతృప్తి ఉంటుంది, తల తిరుగుతుంది, చికాకు ఉంటుంది, కానీ విజయం మాత్రం మీరే సాధిస్తారు. అందుచేత విజయం మీకు ఉండేటువంటి ధైర్యంతో ముందుకు పెడతారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మీరు పడినటువంటి శ్రమంతా కూడా మర్చిపోతారు. తప్పనిసరిగా విజయం మీరు పొందగలుగుతారు. మరి ఈ రాశివారు వృత్తుల్లో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, కొన్ని వ్యాపారపరమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి మంచి చక్కని మీరు మార్గాల్ని ఏర్పరచుకుంటారు. అలాగే లైఫ్ పార్ట్నర్షిప్ విషయంలో, అలాగే వ్యాపారంలో, పెట్టుబడి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు పెడతారు, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి, ఎక్కువగా శివారాధన చెయ్యండి. శివారాధన చేయడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా లభిస్తుంది. శుక్రగ్రహానుకూలత మీకు ఉన్నది. తద్వారా విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మంచి ప్లానింగ్ విధానంతో ముందుకు పెడతారు, విజయం సాధిస్తారు.